దాంతోపాటు పోతిరెడ్డి సామర్థ్యాన్ని కూడా 4 టీఎంసీల నుంచి 13 టీఎంసీలకు పెంచి మొత్తం నీటిని మొత్తం ఎత్తుకపోతున్నా కూడా ఒక్కరోజు కేసీఆర్ మాట్లాడే, ఒక్కసారి కూడా మాట్లాడే, ఒక్కరు ఒక స్టేట్మెంట్ ఇవ్వలే. దాన్ని ఏం చేసిండు, కాంగ్రెస్ ఏం చేయలే, నేనే కడతా అని చెప్పి కోలేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండు. దాన్ని వేసిండు 30,000 కోట్లతోని పూర్తయ్యే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును మార్చి డిజైన్ మార్చి పేరు మార్చి 1,00,00,000 కోట్లను పెట్టి ఇవాళ 1,00,000 కోట్లు చంపాడు. కేవలం పైసలు చంపడానికే. దాంతో ఏమైనా ఫాయిదా అయిందా? ఆ కాళేశ్వరము కూలు స్టార్ట్ అయింది, ఉంటుందా పోతుందా గ్యారెంటీ లేని పరిస్థితి. అప్పుడు ఏమన్నా స్టార్టింగ్లా అందరు ప్రశ్నిస్తుంటే అప్పుడు ఇవే కుంభ వచ్చే డైలాగ్ కొడుతుండే. అప్పుడప్పుడు తెలంగాణ పసిబిడ్డ కదా, ఇప్పుడే నడకలు చేసింది, అప్పుడప్పుడు తప్పుడు అడుగులు వేస్తాం, సమైక్య పాలకుల ఆ పాలనలో జరిగిన పాపాలను కలవడానికే టైం పడుతుంది అని చెప్పించి ఈ సెంటిమెంట్ డైలాగ్ కొట్టిండు ఫస్ట్ ఇయర్లో. ఈ సెంటిమెంట్ డైలాగ్ కొట్టేసరికి పాపం తెలంగాణలో అందరూ కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తప్పుడు జరిగిన సరే నమ్మి ఇక ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్లో ఈ కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు చంపేది అయిపోయాయి. ఇక దాని గురించి వాళ్ళు ప్రశ్నించడం లేరు. ఇక ఏమన్నా ప్రశ్నిస్తే ఒక కాళేశ్వరాన్ని అడ్డుకుంటున్నారు, కాళేశ్వరం అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, తెలంగాణ సస్యశాలం కావాలని వద్దు. వీడు ఆంధ్రతో కమిట్ అయ్యిండు, ఆంధ్రతో కమిట్ అయ్యిండు. వాళ్ళ పైసలు కూడా ఉల్టా మళ్ళా ఉల్టా డైలాగ్ కొడుతుండే. ఇక ఫస్ట్ ఏమో కాళేశ్వరం ఇదే పసిబిడ్డ తప్పటడుగులు మళ్ళీ 3 టీఎంసీల సామర్థ్యాన్ని పెంచుతున్నా అని చెప్పి 1,00,000 కోట్లు అంచనాలు వెచ్చి ఆ 1,00,000 కోట్లు అట్లా చంపిండు. దాని గురించి ఫస్ట్ టర్మ్లో అదే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ టర్మ్లో 1,00,000 కోట్లు, సెకండ్ టర్మ్లో మళ్ళా వేస్ట్ కాదు కదా సంపాదన, నేను కుటుంబం సంపాదించుకోవాలి. ఈ సెకండ్ టర్మ్లో వేసిండు ఆయన కళ్ళని కృష్ణా మీద పడ్డాయి. కృష్ణాలో 600 టీఎంసీలకు పైగా చెప్తే ఎంతమంది మాకు 571 టీఎంసీ రావాలనుకుంటే 299 టీఎంసీలకు ఒప్పుకున్నాడు. అనుమతి లేని ఇంతకుముందు చూపడి డాక్యుమెంట్ అనుమతి లేని ప్రాంతంలో ప్రాజెక్టును కృష్ణా బేసిన్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మిస్తా, తెలంగాణను సస్యశ్యామలం చేస్తా అని చెప్పి ప్రతిపాదన తయారు చేసి 80,000 కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయొచ్చని ఫస్ట్ అన్నాడు. పాలమూరు రంగారెడ్డిని 80,000 కోట్లతో పూర్తి చేయొచ్చని చెప్పి ఆ రోజు చెప్పిండు. దానికి 27,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిండు. 80,000 కోట్ల రూపాయలు అంచనా వేసిండు, 27,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు చేసిండు. ఒక్క చుక్క నీళ్ళు రాలే. 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఒక్క చుక్క నీళ్ళు రాలే. ఎందుకంటే ఆయన ప్రతిపాదనలో రిజర్వాయర్లు లిఫ్ట్ పాయింట్ తప్ప భూసేకరణ కానీ కాలువలు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎక్కడ లేవైన ప్రతిపాదనలు కేవలము రిజర్వాయర్లు లిఫ్ట్ పాయింట్ తప్ప ఏం భూసేకరణ కానీ కాలువలు కానీ డిస్ట్రిబ్యూటర్లు ఏం లేవు. అలా ఒక చుక్క నీరు ఎట్లా వస్తుంది? కానీ 27,000 కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు పెట్టిండు. మళ్ళీ ఏమన్నాడు, ఇవన్నీ పెట్టి నువ్వు ప్రతిపాదన చేసేటప్పుడు నువ్వు పాలమూరు రంగారెడ్డి కడతావు, పాలమూరు రంగారెడ్డి ద్వారా నువ్వు నీళ్ళు అందించాలి, మాకు నీళ్ళు అందించడానికే నువ్వు ప్రతిపాదన తయారు చేసినావు. తయారు చేసేటప్పుడు తెలివి ఉండాలి నీకు, ఎట్లా నీళ్ళు మనం అందించాలని చెప్పని. కానీ 80,000 కోట్లు లాంటివి ప్రతిపాదన తయారు చేసేవి దేనికోసం 80,000 కోట్లు అన్నావు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మించి నీళ్లు తరలిస్తా అన్నావు. దీనికే మళ్ళీ ఏమన్నాడంటే ఈ 80,000 కోట్ల రూపాయలు 27,000 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ ఏమనంటే లేదా భూసేకరణకు ఈ కాలువలు నిర్మించడానికి డిస్ట్రిబ్యూటర్లకు వీటికి వెళ్తే మళ్ళీ 1,00,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి మళ్ళీ కొత్త ప్రతిపాదన తయారు చేసిండు. 80,000 కోట్లు ఫస్ట్ అన్నాడు, నీళ్ళు అందిస్తాడు. మళ్ళీ దాన్ని మార్చి మళ్ళా 50,000 కోట్ల రూపాయలు అదనంగా పెంచి తప్పుడు లెక్కలు చూపట్టి మళ్ళీ 1,00,000 కోట్లు అని చెప్పాడు.
ఏదో ఫస్ట్ బాహుబలి 1 సినిమా హిట్ అయిందని చెప్పి బాహుబలి 2 చూపట్టవేయండు, అట్టని ఫ్లాప్ అయిపోయింది అది. ఇంకో సినిమా ఉంది కదా తమిళ్ ఉంది కానీ పొన్నియిన్ సెల్వం. పొన్నియిన్ సెల్వం 1 హిట్ అయింది, సెకండ్ది ఫ్లాప్ అయింది. భారతీయుడు 1 హిట్ అయింది, సెకండ్ది ఫ్లాప్ అయింది. ఈయన అనుకున్నట్టు అన్ని హిట్ అయితే అనుకున్నాడు, అడ్డం తిరిగి బోల్ ఒకలా పడ్డాడు.